అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినానది యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే యెహోవా ఉత్తముడు, శ్రమదినమున ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారందరినీ ఎరుగునని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నారనమాట అండి. దేవుని యందు చాలామంది నమ్మిక ఉంచారండి. అందులో మనం కొంతమందిని చూద్దాం అనమాట అండి. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే లేయ గారు దేవుని నమ్మకించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. రెండవదిగా రెబ్కా గారు దేవుని యందు నమ్మిక ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే అన్నగారు దేవుని యందు నమ్మిక ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే ఎస్తేరు గారు దేవుని యందు నమ్మిక ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే యోబు గారు దేవుని యందు నమ్మిక ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఆరవదిగా మనం చూసుకున్నట్లయితే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని యందు నమ్మిక ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఏడవదిగా మనం చూసుకున్నట్లయితే దానియేలు గారు దేవుని యందు నమ్మిక ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. వీళ్ళందరూ కూడా దేవుని యందు నమ్మిక ఉంచారు కనుక వీళ్ళందరికీ కూడా శ్రమదినాన దేవుడు ఆశ్రయ దుర్గమై వీళ్ళు చేసిన ప్రార్థన ఆలకించి ఎవరికి కావలసిన సహాయం వాళ్ళకి చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. చూసారండి, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారండి. చాలామంది నమ్మికించి ఆశీర్వాదాలు సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనము కూడా దేవుడు ఉత్తముడు అని చెప్పేసి ఎరిగి ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే శ్రమదినాన్ని మనకు ఆయన ఆశ్రయ దుర్గమై మనకి కావలసిన సహాయం దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు మనల్ని ఎరిగి ఉండాలి అంటే మనందరము కూడా ఆయన యందు నమ్మిక కలిగి జీవించాలన్నమాట అండి. వీళ్ళందరూ కూడా దేవుడు ఎలాగది ఎరిగి వీళ్ళ విశ్వాసాన్ని చూసి వీళ్ళ నమ్మకాన్ని చూసి వీళ్ళ భక్తిని చూసి చక్కగా శ్రమదిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయ దుర్గంగా ఉండి వాళ్ళు చేసిన ప్రార్థన ఆలకించి వారికి ఎలాగైతే సహాయం చేశాడో మనకు కూడా దేవుడు శ్రమదినంలో ప్రార్థన చేసినప్పుడు మనకు కూడా దేవుడు సహాయము చేస్తూ ఉంటాడు అనమాట అండి. కనుక 100% కూడా దేవుడు ఉత్తముడు అని చెప్పేసి ఆయన ఏదైనా చేయగల సమర్థుడు అని చెప్పేసి మనం ఎనీ టైం ప్రార్థన చేసుకున్నట్లయితే మనకి ఏదైనా శ్రమ కలిగినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనమాట అండి. మనం బాగున్నప్పుడు ప్రార్థన మానేసి శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేస్తే ఉపయోగం ఏమి ఉంటుందండి? ఉపయోగం ఏమీ ఉండదు. కనీసం రోజుకు ఒక్కసారైనా సరే దేవుడు ఉత్తముడని ఎరిగి ఆయన నమ్మిక ఉంచి దేవుడు మమ్మలను శ్రమదినాన మాకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు దేవుడు అని చెప్పేసి ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేసుకుంటే మనకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు మనకు తగిన సహాయము చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఏమంటారు యవనస్తులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు మీరందరూ కూడా చేస్తారా ప్రతిరోజు ప్రార్థన? శ్రమదినాల్లో దేవుని యొక్క ఆ సహాయాన్ని పొందుకుంటారండి? ఏమంటారండి? మీ ఆలోచన మీదే. ప్రతిరోజు ప్రార్థన చేసి దేవుని యందు నమ్మిక ఉంచి దేవుడు మాకు శ్రమదినాన ఆశ్రయ దుర్గంగా ఉండాలని చెప్పేసి మేము ఆలోచన కలిగి ఉన్నామండి. తప్పనిసరిగా దేవుని మాట వింటామండి. ఆయన యందు నమ్మిక ఉంచి జీవిస్తామని వారందరూ కూడా తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములు లెక్కలేని స్తుతిస్తూ ప్రభా ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీరు మాకు శ్రమదినంలో తండ్రి ఆశ్రయ దుర్గంగా ఉండాలంటే తండ్రి స్తోత్రం ప్రభా. నీ యందు నమ్మిక ఉంచమని సెలవిచ్చారు ప్రభా, నీకు వందనాలు. నువ్వు ఉత్తమని తండ్రి స్తోత్రం తెలుసుకోమన్నారు ప్రభా, నీకు వందనాలు. కానీ బిడ్డలందరూ తండ్రి ప్రభా నీ యందు నమ్మిక ఉంచి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ప్రభా చక్కగా తండ్రి ప్రతిరోజు ప్రార్థన చేసుకుని తండ్రి స్తోత్రం. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని శ్రమ తగ్గిపోయిన తర్వాత మానేయడం కాదు కానీ తండ్రి ప్రతిరోజు ప్రార్థన చేసుకుని తండ్రి స్తోత్రం ప్రభా నీకు నమ్మిక ఉంచి నీకు నమ్మకంగా జీవించి శ్రమలు వచ్చినప్పుడు తండ్రి స్తోత్రం ప్రభా ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభావ మీరు సహాయం చేస్తారని తండ్రి ప్రభావ. ప్రతి ఒక్కరు కూడా నమ్మిక కలిగి ప్రతిరోజు ప్రార్థన చేసుకున్న సహాయం తెచ్చండి. ఉద్యోగం చేస్తున్నవాడిని, వ్యాపారం చేస్తున్నవాడిని ప్రభావ, సంతానం బిడ్డలని ప్రభావ, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, బాలంతరాలను, గర్భిణులను తండ్రి, అలాగే తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి, చేతి వృత్తులు చేసుకుంటున్న వారిని అందిస్తున్న ప్రభావ, సర్వసృష్టిలో అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని అది నమ్మకం కలిగి జీవించి భూమి మీద మంచి ఆరోగ్యం సంపాదించి హాయిగా జీవించే యోగ్యతను దయచేయమని మా ప్రార్థన ఆలకిస్తాను. మా ప్రార్థన బలం దయచేయండి. మా కరుగుతారని యేసుక్రీస్తు ప్రశ్న నమ్మల్ని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండిన గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు సనుక్కోకూడదు, గొనుక్కోకూడదు, విసుకోకూడదండి. ఎవరైతే విశ్వాసంతో దేవుని యొక్క వాక్యం వింటారో వారికి మరింత విశ్వాసం పెరిగి వారందరూ కూడా దేవుని నమ్మిక ఉంచి శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలో దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట అండి.
దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా ఎవరైతే వింటారో వాళ్ళందరి జీవితాల్లో దేవుడు వారందరి జీవితాలను దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచి మంచి ఆరోగ్యం ఇచ్చి హాయిగా భూమి మీద జీవించేట్లు చేస్తూ ఉంటాడు అనమాట అండి. మనందరం కూడా దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు విసుకోకుండా గొనుక్కోకుండా సనుక్కోకుండా వినే యోగ్యతను కలిగి ఉందామా? ఏమంటారండి చిన్నలు పెద్దలు యవనస్తులు ఏమంటారు? మీ ఆలోచన మీది 100% కూడా దేవుడు మనకి ఆశ్రయదుర్గమై ఉన్నాడు కనుక, దేవుడు మనకి ఉత్తముడు కనుక చక్కగా ఎవరైతే దేవుని మీద నమ్మిక ఉంచుతారో వారందరికీ కూడా దేవుడు సహాయం చేస్తారని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక అండి, మనమందరము కూడా దేవుని మీద భయభక్తులు కలిగి జీవిద్దాం, నమ్మకంగా జీవిద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం, హాయిగా జీవిద్దాం. ఏమంటారు?